వంశీ, ఈ 4వ గాజు ఎక్కడిది? శాంపిల్గా దాచిపెట్టుకున్నావా? లేదు, ఆ రోజు అమ్మవారి దగ్గర నేను వేయాల్సిన 3వ గాజు ఇది. అంటే ఆ రోజు నువ్వు 3వ గాజు వేయలేదా? మరి కత్తిలో పడ్డ గాజు? ఎవరో అదృష్టవంతుంది. నేను వేసేలోపే ఎవరో లక్కీగా వేశారు. నేనే వేశాననుకుని నన్ను హ్యాపీగా ముద్దు పెట్టుకుంది మహాలక్ష్మి. తన ఆనందాన్ని చూసి నాకు ఈ గాజు వేయబుద్ధి కాలేదు. నాకు దేవత మీద కన్నా నా ప్రేమ మీద ఎక్కువ నమ్మకం రా. ఏంటోరా, తన్ని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. మనం ఉండేది గుంటూరు, అమ్మాయి ఉండేది విజయవాడ అనుకో. ఈ ఆర్టీసీ బస్సు లారో ఎక్కెళ్ళి చూసి రావచ్చు. మనం ఉండేది ఫారెన్. పైగా నువ్వు వచ్చి 6 రోజులైంది. నువ్వు సంపాదించిన డబ్బులు ఎయిర్పోర్ట్కి ట్యాక్సీకి కూడా సరిపోవు. డ్యూటీ టైం అవుతుంది, వెళ్దాం పద.